శ్రీ ఇడికోజు శ్రీనివాసాచారి గారిని తమ కవిత వినిపించడానికి ఆహ్వానిస్తుంది. నా కవితా శీర్షిక నా అంతర్నేత్రం అమ్మ. ఇంతకుముందు భాస్కర్ గారు నాన్న గురించి చెప్పాడు, ఇప్పుడు నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నా అంతర్నేత్రం అమ్మ. నా అంతర్నేత్రాన్ని ఆకాశమంతా పెద్దగా చేసి చూస్తే నా జీవితము ఎత్తుపల్లాల నేలలా ఉంది. నేను బల్బం పట్టే నాడికి నాన్నతో పాటు అమ్మ కూడా నిలువుకోద రంపంతో మొద్దులు పోసేది. తలుపు చెక్కలకు దువ్వడ గుంజేది. ఒడ్రంగి పనిలో నాన్నకు సమానమై సంసార సంగ్రామం చేసేది. చదువుకు నేను ఊరు దాటకముందే నాన్న జరిగిపోయిన రోజు నుండి అమ్మ పడిన కష్టాలు పెను గాలిలా ఇప్పటికీ వీస్తూనే ఉన్నాయి. ఎవరి కష్టము చూసినా అమ్మ కష్టంలా కనిపిస్తుంది. ఎవరి కన్నీరు చూసినా అమ్మ గుండె కలిగిన జలపాతంలా ధ్వనిస్తుంది. పొద్దు పొడవక ముందే లేచి ఇంటి దీపమై వెలిగేది. ఆకలి తనదైన ముద్ద మాత్రము మాకే పెట్టేది. తన కళలను కొంగు ముడిలో కట్టిపెట్టి మా భవిష్యత్తును వెలుగుబాటులో నడిపించింది. అమ్మ అరచేతి పగుళ్ళు నా కలం రాసే కావ్యాలు కాగా, అమ్మ నుదిపై ఉన్న ముడతలు నా జీవితానికి నిలువెత్తు సాక్ష్యాలు. అమ్మకు ప్రతిరూపంగా ఈ సమాజాన్ని చూస్తాను. అమ్మ చూపిన బాటలో మనిషిగా ప్రేమించడము నేర్చుకుంటాను. అమ్మ రుణము తీర్చుకోలేనిది, అయినా ఆమె ముఖంలో సంతృప్తి చిరునవ్వు పూజించడమే నా జీవిత ధ్యేయం. ఎప్పటికీ నా ప్రతి అడవిలో ప్రతి విజయంలో తానే నా అంతర్నేత్రంలో వెలిగే జ్యోతి. నా జీవితానికి తొలి గురువు, నా ఉనికికి మూలము మా అమ్మ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇడుకోజు శ్రీనివాసాచారి గారు అమ్మ అంతర్నేత్రం చక్కగా కవిత రూపంలో అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు తులసి వెంకట